ఎల్ఎస్జి లాస్ట్ సీజన్ అయితే ఈ టీం చాలా వరకు కాంట్రవర్సీలో నడిచింది. ఈవెన్ ఈ సీజన్ లో ఆక్షన్ లో కూడా ఈ టీం వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రైస్ కు రిషబ్ పంత్ ను కొని దాదాపు 27 కోట్లకు కొని ఎల్ఎస్జి మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ఈసారి వీళ్ళు ఎలా స్క్వాడ్ ని పిక్ చేశారు, ఎటువంటి ప్లేయర్స్ ని బిల్డ్ చేశారు, మరియు ఏ డిపార్ట్మెంట్ బలంగా ఉంది వీళ్ళ డిపార్ట్మెంట్స్ లో, మరియు వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది త్రూ అవుట్ ద సీజన్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక ముందుగా స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాటర్లు అయితే మాక్రమ్ ఉన్నాడు మరియు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. వీళ్ళైతే మాక్రమ్ అయితే ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా సక్సెస్ చూసింది రోజు అయితే అసలే లేదు. కానీ వీళ్ళకు ఫస్ట్ ఆప్షన్ ఓపెనర్ కిందకి ఇతడి మాత్రమే ఛాయిస్ ఉన్నాడు, మిగతా ఎవరే కానీ ఓపెనింగ్ ఛాయిస్ లేరు. అలానే రిషబ్ పంత్ ఉన్నాడు, దాదాపు 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ కొన్నారు. రిషబ్ పంత్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలని నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ కి స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఇమెన్స్లీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు, 200 లైక్ అలా మెయింటైన్ చేస్తున్నాడు. వచ్చే కొద్ది మ్యాచ్ డౌన్ అయ్యే కొద్ది, ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే కొద్ది మ్యాచ్ ని ముందు నడిపించాలని చూస్తున్నాడు. కానీ ఓల్డ్ రిషబ్ పంత్ లాగా షాట్లు ఆడడం లేదు, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్. అలానే హేమంత్ సింగ్, ఇంకోరెవరో మాథ్యూస్ అంట, వీళ్ళ మాత్రం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇదే. వికెట్ కీపర్స్ లో అయితే రిషబ్ పంత్, నికోలస్ పూరన్ ఉన్నాడు. ఇతడికైతే దాదాపు 20 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. ఇతనిలో ఏం చూసారో నాకైతే ఇంతవరకు తెలియదు. అఫ్ కోర్స్ ఇతడు చాలా మంచి హిట్టర్, కానీ వీళ్ళ టీమ్ పర్పస్ మీద చూస్తే నికోలస్ పూరన్ అసలు అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆరియన్ జుయాల్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి ఇస్తే ఆల్రౌండర్స్ అయితే చాలా మంచిగా కనబడుతున్నారు. మెయిన్లీ మిచెల్ మార్ష్ ని కొన్నారు, కానీ మిచెల్ మార్ష్ ని ఆడిస్తారో ఆడించదో అనేది చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే మిచెల్ మార్ష్ కి ఐపీఎల్స్ లో అసలు మంచి పర్ఫార్మెన్స్ ఒక్కటి లేదు. ఈవెన్ అతని బౌల్ తో సరిగ్గా మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. ఈవెన్ అతను బ్యాట్ తో కూడా అంత అద్భుతమైన చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు గత 3-4 ఏళ్ళుగా. కాబట్టి మిచెల్ మార్ష్ ని ఎక్కడ ఆడిస్తారో చూడాలి. అలానే అబ్దుల్ సమద్ అయితే SRH కు చాలా మంచి ఫినిషింగ్ డిపార్ట్మెంట్ రోల్ చేశాడు. కాబట్టి అబ్దుల్ సమద్ చాలా మంచి పిక్ అని చెప్పవచ్చు. ఈవెన్ షాబాజ్ అహ్మద్ కూడా అతను బౌలింగ్ ఇంప్రూవ్ చేశాడు, బ్యాటింగ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ చేశాడు. గత కొన్నేళ్లుగా అయితే తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ చాలా లోగా ఉండేది, కానీ ఇతడు డొమెస్టిక్లో చాలా వరకు వర్క్ చేసి అతని బ్యాటింగ్ పైన అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా ఇమ్మెన్స్లీ పెంచి పడేశాడు. ఆర్యన్ కుల్కర్ని, ఇతడు కూడా చాలా మంచి ప్లేయర్ అని కనపడుతున్నాడు, ప్రామిసింగ్ యంగ్స్టర్గా కనపడుతున్నాడు. ఇతడు ఓపెనింగ్ ప్లేయర్ మరియు 1 లేదా 2 ఓవర్లు మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు. ఎల్ఎస్జి మాక్రమ్ తోడుగా ఇతన్ని ఓపెనింగ్ చేయించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా కేఎల్ రాహుల్ తోడుగా హర్షిత్ కుల్కర్ని ఓపెన్ చేశాడు, ఆడాడు కూడా. కాబట్టి అంత సక్సెస్ అయితే చూడలేదు, కానీ ఇతనికి దొరికిన ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఇతను డెఫినెట్లీ ఈ సీజన్లో ఇనిషియల్ నుంచి స్టార్ట్ ఛాన్సెస్ ఇచ్చి ఇతన్ని మంచి యంగ్స్టర్గా గ్రూమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయుష్ బదోని కూడా చాలా మంచి బ్యాటర్. ఇతనికి ఇమ్మెన్స్లీ పవర్ ఉంది మరియు టాలెంట్ ఉంది. ఢిల్లీ క్రికెట్ని అయితే ఇప్పుడైతే తన భుజాల మీద నడిపిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో అయితే చాలా పేర్లు కనపడుతున్నాయి, కానీ అందులో ఏ ఒక్కరు కూడా ప్రామిసింగ్ అయితే కనబడడం లేదు. మొదటిగా అయితే ఆవేష్ ఖాన్ మరియు ఆకాశ్దీప్ అయితే ఉన్నారు, కానీ వీరిద్దరు అయితే ఆకాశ్దీప్ అయితే T20s లో అంత మంచి సక్సెస్ చూసుకున్న రోజులైతే లేవు. ఆవేష్ ఖాన్ చూశాడు, కానీ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసిన రోజులు లేవు. మరియు సిద్ధార్థన్ అని ఇంకో ప్లేయర్ ఉన్నాడు, అతడు ఆఫ్ స్పిన్, మరియు ఇతన్ని కూడా మీరు లాస్ట్ సీజన్లో చూసుంటారు. రింగులు చుట్టేసుకొని ఇతని బౌలింగ్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. స్పిన్నరే కానీ బాల్ని స్వింగ్ చేయగలడు, అదొక గొప్ప క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. షమర్ జోసెఫ్ కూడా ఉన్నాడు, ఇతడు కూడా లాస్ట్ సీజన్లో అంత పర్ఫార్మెన్స్ అయితే అందలేదు. ఈవెన్ ఇతడు వెస్టిండీస్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు T20 ఫార్మాట్లో. కాబట్టి తనకి ఏమన్నా ఈ సీజన్ ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మయాంక్ యాదవ్, తన ఫిట్నెస్ గురించి అయితే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇతడు ఒక చిన్న ఇంజ్యూరీ వస్తే కొన్ని 10 మ్యాచ్లు లేదా 5 మ్యాచ్ల వరకు బెంచ్ పైన సెటిల్ అయిపోతున్నాడు. కాబట్టి ఇతన్ని కొంచెం చాలా వరకు మంచిగా గ్రూమ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ఆ ఇంజ్యూరీస్ నుంచి అవాయిడ్ అయ్యేలాగే తనకి స్ట్రెంత్ ట్రైనింగ్ ఇటువంటి ఇప్పించి చాలా మంచిగా గ్రూమ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అలానే మోషన్ కానీ ఇతడైతే చాలా మంచి బ్రిలియంట్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ సీమర్. ఇతని లెఫ్ట్ ఆర్మ్ సీమింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ అతడు లాస్ట్ సీజన్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ వరకు. హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ తర్వాత ఇతడికి ఇంజ్యూరీ కన్సర్న్ వల్ల సీజన్లో దూరం అయిపోయాడు. ఇక రబీ బిష్నోయ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లెగ్ స్పిన్నర్. ఈవెన్ మన ఇండియాకి చూసుకున్నా కూడా T20s లో అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మన ఇండియాకు మిడిల్ ఓవర్స్లో చాలా వరకు వికెట్లు
తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఇతన్ని కూడా చాలా హైలీ రేటెడ్ ప్లేయర్. ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మెయిన్లీ నెంబర్ 1లో అయితే మాక్రమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఓపెనర్. మరియు తనకి తోడుగా మార్చ్ ఆడతాడో లేదంటే హర్షిత్ కుల్కర్ని ఆడిస్తారో అనేది చాలా డౌట్ ఉంది. ఎందుకంటే మిచెల్ మార్ష్ అయితే ఇంతవరకు ఐపీఎల్లో సక్సెస్ చూసిన రోజులైతే లేవు. కాబట్టి తవన్కు హర్షిత్ కుల్కర్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3లో రిషబ్ పంత్ కెప్టెన్, ఇతడే ఆడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4లో నికోలస్ పురాన్ ఆర్ ఆయుష్ బదోని ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ షెఫ్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ నెంబర్ 4లో ఆయుష్ బదోని ఆడినట్లయితే ఆ తర్వాత ఆడే ముగ్గురు ప్లేయర్లు లెఫ్ట్ హ్యాండర్లు అయిపోతారు. ఒకవేళ అపోనెంట్ టీంలో అశ్విన్ లాంటి క్లాసీ బౌలర్ ఉన్నాడంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆచితూచి అడుగులు వేసి మేనేజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో అయితే నెంబర్ 4లో నికోలస్ పురాన్, నెంబర్ 5లో ఆయుష్ బదోని, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్. ఇక్కడ చూసినట్లయితే మీరు డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్ 5 మందిలో ఏకంగా 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఈ 4 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే మెయిన్లీ చెన్నైకి అగేన్స్ట్ ఆడేటప్పుడు అయితే అశ్విన్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నెంబర్ 8లో రబీ విష్ణోయ్, నెంబర్ 9లో ఆవేష్ ఖాన్, నెంబర్ 10లో మయాంక్ యాదవ్, నెంబర్ 11లో మోషన్ ఖాన్. వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే పేసర్ కావాలనుకుంటే ఆకాశ్దీప్ని, స్పిన్నర్ కావాలంటే సిద్ధార్థన్ని, మరియు బ్యాటింగ్ పొజిషన్లో ఎవరన్నా షఫుల్ చేయాలి లేదంటే ఇంపాక్ట్ ఏమైనా చూపించాలంటే డెఫినెట్లీ అబ్దుల్ సమద్ని వాడే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఓవరాల్గా ఈ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఎక్కడ కూడా మంచి స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 అని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఎక్కడ చూడు వీళ్ళకి లూప్ హోల్స్ ఉన్నాయి. వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చూడు, వీళ్ళిద్దరికైతే అసలు ఐపీఎల్లో మంచి రన్స్ కొట్టిన దాఖలాలు ఎప్పుడే కానీ లేవు. వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూస్తే ప్యూర్ లెఫ్ట్ హ్యాండర్స్తో నిండిపోయింది. ఓ క్లాస్ ఆఫ్ స్పిన్నర్ వచ్చాడంటే కొలాప్స్. అలానే వీళ్ళ బౌలింగ్ కూడా చూసినట్లయితే ప్యూర్ యంగ్స్టర్స్ మరియు అందరికీ ఇంజురీస్ తరచుగా అవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళను కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఎల్ఎస్జీకి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.